చేద్దాం అభి? ఆ కనిష్క ఇదంతా చేస్తోంది. అదిప్పుడు కన్ఫర్మ్ అయింది. నా భర్తను ఎలా కాపాడుకోవాలో, ఎక్కడున్నా ఎలా తెలుసుకోవాలో, ఎలా బయటకు తెచ్చుకోవాలో ఇక నేను చూసుకుంటాను. నువ్వొక్కదానివే ఎలా చేయగలవు అభి? ఆ కనిష్క అసలే రాక్షసి. రాక్షసుల్ని అంతం చేయటానికి ఆ దేవతలు కూడా ఉన్నారు. వాళ్లే నా వెన్నంట ఉండి నన్ను నడిపిస్తారు. నాకు తోడుగా ఉండి నన్ను గెలిపిస్తారు. నువ్వేం కంగారు పడుకు. ఆ కనిష్క ముల్లైతే ఆ ముల్లుని ముల్లుతోనే తీసి సరైన సమాధానం చెప్తాను. సరే, నేను వెళ్తాను. నా గురించి సరిగ్గా తెలియక వచ్చి నా డబ్బులే కాజేసి రాజీవ్ ఊచల్లెక్క పెడుతున్నాడు. నా గురించి తెలిసి కూడా రెచ్చిపోయి ఫోజులు కొట్టి చేతులు కాళ్ళు కొట్టించుకొని చీకట్లో బందీగా రాహుల్ పడున్నాడు. ఆ తింగరభి మాత్రం రాహుల్ ఎక్కడున్నాడో తెలియక రాజీవ్ని ఎలా బయటపడాయాలో తోచక చితికిల పడుతూ బుర్ర బాదుకుంటూ ఉంటుంది. ఈ కనిష్కతోనే పెట్టుకుంటారా? ఈ కనిష్క ఆట ఏంటో, ఈ కనిష్క వేట ఎలా ఉంటుందో కళ్ళు బయర్లు కమ్మేలా చూపిస్తాను. కనిష్క, ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకున్నావా? మాట్లాడితే వచ్చేస్తున్నావు. హే కనిష్క, నీ కుప్పి గంతులు నా దగ్గర కాదు, నీ ఆగడాలు నా దగ్గర చూపించు మాకు. నా ఆఫీస్కొచ్చి నా మీద చేసుకుంటావా? నీకెంత ధైర్యం? ఆపదలు చుట్టుముట్టినప్పుడు తొలగించుకోవడానికి నేనే నా ధైర్యం. కొవ్వెక్కి బలసి కొట్టుకుంటున్న నీలాంటి దాన్ని ఎదిరించడానికి నేనే ఒక ఆయుధం. చెప్పు, నా రాహుల్ బాబుని ఎక్కడ దాచావు? నా భర్తని ఏం చేశావు? చెప్పానుగా, రాహుల్ అసలు ఆఫీస్కే రాలేదని. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. ఏంటే నీ పొగరు? నన్నే కొడతావా? నిజం చెప్పలేదంటే ఈసారి చెప్పు తీసుకుని మరి కొడతా.